స్టోరీలో మనం బాలీవుడ్ లేటెస్ట్ హర్రర్ మూవీ మా మూవీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వీడియోకి నేను 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో త్వరగా కంప్లీట్ చేయండి. అలాగే లైక్ ఇన్ ద హైపర్ ఆప్షన్ యూట్యూబ్ కొత్తగా తెచ్చింది. సో హైపర్ కూడా చేయండి. లెట్ ఆట్ ద మూవీ. చెప్పడం మర్చిపోయా, మా అంటే అమ్మ అని అర్థం. సో మీలో మీ అమ్మని ఎంతమంది ప్రేమిస్తున్నారు అన్నది కామెంట్ లో నాకు తెలపండి. అమ్మ ఐ లవ్ యూ అని కామెంట్ లో రాయండి. ఈ మూవీ స్టార్టింగ్ లో వెస్ట్ బెంగాల్లోని ఒక చిన్న గ్రామమైన చంద్రాపూర్ ని చూపిస్తారు. ఆ ఊర్లో ఒక రిచ్ మ్యాన్ ఉంటాడు. అతని వైఫ్ కి డెలివరీ జరుగుతూ ఉంటుంది. తనకి ఒక్కరు కాదు, 2 పిల్లలు పుడతారు. అందులో ఒకరు మగ పిల్లవాడు, రెండోది ఆడపిల్ల. ఇక్కడ ఒక పూజ జరుగుతూ ఉంటుంది, కాళికా మాతది. అక్కడ ఒక లేడీ డాన్స్ చేస్తూ ఉంటుంది. మనకి అర్థమవుతుంది చందన్పూర్ లో ఒక ఆచారం ఉంది. కాళికామాత కల్లోకి వచ్చి తన దర్శనాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ లేడీ ఆ ఇంటికి వెళ్లి కాళికామాతకు పూజ చేస్తుంది. ఈ పూజ చాలా వైభవంగా జరుగుతుంది. ఒకవేళ కాళికామాత దర్శనం జరగకపోతే ఆ గుడి మళ్ళీ దర్శనం జరిగేంత వరకు క్లోజ్ చేసి ఉంచుతారు. ఇంతకు ముందు రోజు ఈ లేడీ కల్లోకి కాళికామాత దర్శనం వచ్చింది. అందుకే ఈ పూజ జరుగుతుంది. అప్పుడే ఈ పిల్లలు కూడా జన్మిస్తారు. ఆడపిల్ల పుట్టింది అని తెలిసి ఊర్లో అందరూ కంగారు పడతారు. ఆ ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టడం చాలా పాపంగా భావిస్తారు. దాంతో ఆ రిచ్ మ్యాన్ ఆడపిల్లని ఆ లేడీకి ఇచ్చి బలివ్వమని చెబుతాడు. ఎందుకంటే ఆ గ్రామంలో ఆచారంలో ఆడపిల్లని బలి ఇవ్వకపోతే దుష్టశక్తి వాళ్ళ గ్రామాన్ని నాశనం చేస్తుంది. వీళ్ళంతా ఒక భయంకరమైన చెట్టు దగ్గరికి వస్తారు. ఆ చెట్టులో మనకు ఒక దుష్టశక్తి కనిపిస్తుంది. దీనివల్లే ఆ గ్రామ ప్రజలు భయపడి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు అని మనకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అసలు ఈ దుష్టాత్మ ఏంటి, దీని చరిత్ర ఏంటి అన్నది తర్వాత మనకి మూవీలో తెలుస్తుంది. ఆ రిచ్ మ్యాన్ మాటలు విని ఆ లేడీ ఆ శిశువుని బలిస్తుంది. దాంతో కొడుకు ఒక్కడే మిగిలిపోతాడు. తర్వాత కథ 40 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ఇక్కడ అదే పిల్లవాడిని చూస్తాం. తన చెల్లిని బలిచ్చినప్పుడు మిగిలిపోయింది. అతని పేరు సుభాన్కర్. ఇతను 20 సంవత్సరాల క్రితం తన సొంత ఊరైన చంద్రపూర్ ని వదిలి కోల్కతాలో సెటిల్ అయ్యాడు. ఇక్కడ తన వైఫ్ కాజోల్ ఉంటుంది. తన పేరు అంబిక. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమెకు 12 సంవత్సరాలు. తన పేరు శ్వేత. మూవీ స్టార్టింగ్ లో మనకి తెలుసు శోభాకర్ ఫ్యామిలీలో ఆడపిల్ల ఉండటం పాపంగా భావిస్తారు. దానికోసం శోభాకర్ తన ఫ్యామిలీకి తనకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పడు. అందరికీ మగపిల్లడే పుట్టారని చెప్పి నమ్మిస్తూ ఉంటాడు. శోభాకర్ ఫ్యామిలీతో కోల్కతాలో చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది. వికాస్ అనే వ్యక్తి ఆ ఫోన్ ని చేస్తాడు. అతను చంద్రపూర్ లో తన బంగ్లాకి వాచ్మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను ఫోన్ లో అంటాడు, నిన్న రాత్రి నాన్నగారు చనిపోయారు, మీరు తొందరగా రండి అని. దాంతో శోభాకర్ చాలా బాధపడతాడు. దీంతో తను చంద్రపూర్ వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. తన వైఫ్ తో ఈ విషయాన్ని చెబుతాడు. నేను ఒక్కడనే చంద్రపూర్ వెళ్తున్నాను, మీరెవరు రామాకండి, నువ్వు పాపతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి తొందరగా వచ్చేస్తా అంటాడు. ఈ విషయాన్ని కూతురు కూడా చెప్పకుండా బయలుదేరిపోతాడు. ఎందుకంటే శ్వేత ఎప్పటి నుంచో చంద్రపూర్ వెళ్దామని మారం చేస్తూ ఉంటుంది. ఇది తెలిస్తే తను కూడా వస్తుందన్న బాధతో తను చెప్పకుండా వెళ్లిపోతాడు. అదే రోజు ఊర్లో శోభాకర్ తన తండ్రి అంతిమక్రియలు పూర్తి చేస్తాడు. తర్వాత తన కజిన్ అయిన జయదేవ్ని ఇంటిని అమ్మేయమని చెబుతాడు. నాన్నగారు లేని ఇంట్లో నేను ఉండలేను, ఇక్కడ నాకు ఎటువంటి పని లేదు, తొందరగా ఈ ఇంటిని అమ్మిపెట్టు అని చెబుతాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది జయదేవ్ ఆ గ్రామానికి సర్పంచ్ గా ఉంటాడు. అదే రోజు రాత్రి కోల్కతాకి తను కారులో బయలుదేరిపోతాడు. దారిలో తన ఇంటి వెనకాల ఉన్న ఒక భయంకరమైన చెట్టు తన కార్ని అడ్డుకుంటుంది. అతన్ని దహనం చేసి అతి దారుణంగా కారులోనే చంపేస్తుంది. తర్వాత శోభాకర్ చనిపోయిన విషయాన్ని అంబికాకి చెబుతారు ఆ ఊర్లో ప్రజలు. వీళ్ళు చాలా బాధపడతారు. ఇలా 3 నెలలు గలిసిపోతుంది. వాళ్ళు కొంత కోలుకుంటారు. అప్పుడే జయదేవ్ ఫోన్ చేసి సుభాకర్ తన ఇంటిని అమ్మేయమని చెప్పాడు. ఒక డీలర్ దొరికాడు, నువ్వు వచ్చి ఆ డీల్ ని కన్ఫర్మ్ చేయని అంబికాకి చెబుతాడు. అంబిక మీరే అమ్మేయండి, నాకు ఆ డీల్ చేయడం ఇష్టం లేదు, మీరే క్లోజ్ చేసేయండి అని చెబుతుంది. కానీ జయదేవ్ అంటాడు, ఇది శోభాకర్ యొక్క చివరి కోరిక కాబట్టి నువ్వు వచ్చి దీన్ని క్లోజ్ చేయి అని చెబుతాడు. దాంతో అంబిక చంద్రపూర్ కి బయలుదేరుతుంది. అప్పుడే చెప్తుంది, శ్వేత నువ్వు ఇక్కడే ఉండు, నేను చంద్రపూర్ వెళ్లి వస్తానని. శ్వేత చెప్తుంది, అమ్మా నేను కూడా వస్తాను, ఊరిని చూడాలి అని. దానికి అంబిక ఒప్పుకోదు. నాన్న కూడా ఇలాగే చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనని కోల్పోయాను, నిన్ను కూడా నేను కోల్పోలేను, ఏదైనా సరే మన ఇద్దరం కలిసి చేద్దాం అని చెబుతుంది. దాంతో అంబిక ఒప్పుకుంటుంది. ఇద్దరు చంద్రపూర్ కి బయలుదేరతారు. చంద్రపూర్ వచ్చిన వీళ్ళకి వాచ్మెన్ అయిన వికాస్ తన వైఫ్ నందిని మరియు తన కూతురు దీపిక కలుస్తారు. తర్వాత శ్వేత మరియు దీపిక చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు టాబ్లెట్ లో శ్వేత దీపికకి కొన్ని ఫొటోస్ చూపిస్తుంది. అప్పుడే ఆ చెట్టు డ్రాయింగ్ కూడా కనిపిస్తుంది. దీంతో దీపిక ఈ డ్రాయింగ్ ని నువ్వే వేసావా అని అడుగుతుంది. శ్వేత ఈ డ్రాయింగ్ ని నేను వేయలేదు, ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు అని చెప్తుంది. అసలు ఈ చెట్టు ఏంటి అని అడుగుతుంది. ఇది మన ఇంటి వెనకాలే ఉందని చెబుతుంది దీపిక. దాంతో శ్వేత పద మనం ఆ చెట్టును చూద్దాం అంటుంది. దీపిక అంటుంది, అది చాలా భయంకరమైన చెట్టు, అక్కడికి వెళ్ళకూడదని అమ్మ చెప్పింది అని చెబుతుంది. కానీ శ్వేత ఫోర్స్ చేయటంతో ఇద్దరు కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పుడే అంబిక అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరిని తిట్టి వెనక్కి తీసుకొని వెళ్తుంది. అదే సమయానికి డీలర్ కూడా అక్కడికి వస్తారు. తను చాలా తక్కువ రేటు చెప్తాడు. దాంతో జయదేవ్ అంటాడు, ఈ డీల్ కుదరదు, వదిలే, నేను ఇంకో డీలర్ ని చూస్తాను అని చెబుతాడు. అంబికతో చెప్తాడు, నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండు, మంచి డీలర్ ని వెతుకుతా అని చెబుతాడు. అప్పుడే అంబిక
నోటీస్ చేస్తుంది దీపికకి ఫస్ట్ పీరియడ్ వస్తుంది. ఈ విషయం నందినికి చెబుతుంది. దాంతో నందిని చాలా భయపడిపోతుంది. దీపికని ఒక రూమ్ లో బంధించి పెడుతుంది. కాళికామాతకి పూజలు చేస్తుంది. దీపికతో అంటుంది నువ్వు అసలు రూమ్ నుండి బయటికి రావద్దని. ఇదంతా చూడడానికి చాలా వేడ్ గా అనిపిస్తుంది. అదే రోజు రాత్రి ఆ చెట్లో ఉన్న దుష్టశక్తి దీపికని లాక్కొని వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే దీపిక మిస్సింగ్ అందరికీ తెలుస్తుంది. దాంతో అంబిక పోలీసులకి కంప్లైంట్ చేస్తుంది. కానీ నందిని ఇదంతా నీ కూతురు వల్లే జరిగింది అని శ్వేతని తిడుతుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. చుట్టూ చూస్తాడు కానీ దీపిక ఎక్కడా కనిపించదు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఆ గ్రామంలో దీపిక ఒక్క అమ్మాయి కాదు ఇలా మిస్ అయింది. చాలా మంది అమ్మాయిలు ఇలాగే మిస్ అయ్యారని. ఇది విన్న అంకిత మరియు ఆఫీసర్ ఇద్దరు షాక్ అవుతారు. గ్రామంలో ప్రజల్ని అడుగుతారు ఎందుకని మీరు మిస్సింగ్ చేసి పెట్టలేదు, ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీరేం చేస్తున్నారని. దానికి తేజేవ్ అంటాడు మిస్ అయిన అమ్మాయిలంతా 2 రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు అని చెబుతాడు. ఇది విన్న అంబిక అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. దానికి జయదేవ్ ఇదంతా 3 నెలల ముందు నుంచి జరుగుతుంది, మీ ఆయన ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి మొదలయ్యిందని చెబుతాడు. ఆ దుష్టశక్తి ఊర్లో ఉన్న అమ్మాయిల్ని ఎత్తుకుపోతుంది వాళ్ళు యుక్త వయసుకి రాగానే. అందుకే వాళ్లకు ఫస్ట్ పీరియడ్ రాగానే నందిని కూడా భయపడింది. తర్వాత అంబిక ఇంట్లోకి వస్తుంది. స్వీటీ అడుగుతుంది అమ్మా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇదంతా నాన్నకి ముందే తెలుసు కదా, అందుకే నాన్న ఎన్నిసార్లు నేను ఊరికొస్తానన్నా సరే ఒప్పుకోలేదు అని చెబుతుంది. దాంతో ఇక అంబికకి శ్వేతకి జరిగిన విషయం చెప్పక తప్పదు. దాంతో ఆ గ్రామం యొక్క హిస్టరీ చెబుతుంది. చాలా సంవత్సరాల క్రితం రక్తబీజ్ అని ఒక దుష్టశక్తి ఉండేది. వీడు శివుడి దగ్గర నుంచి వరం పొందాడు. తనకి అంతం లేకుండా ఉండాలని ఈ వరాన్ని పొందాడు. తన రక్తం పడిన ప్రతిచోట కొన్ని వందల సంఖ్యలో రాక్షసులు పుడతారు. దీంతో దేవతలు ఎవ్వరూ అతన్ని అంతం చేయలేకపోయారు. దాంతో దేవతలందరూ శివపార్వతి దగ్గరికి వెళ్లి తన మొరని వేడుకున్నారు. వాడిని అంతం చేయమని కోరుకున్నారు. దాంతో పార్వతీదేవి కాళికామాత అవతారాన్ని ధరించి రక్తబీజిని వధించింది. తన రక్తం భూమి మీద పడకుండా మొత్తం రక్తాన్ని తాగేసింది. కానీ అందులో ఒక రక్త బిందువు మాత్రం చందాపూర్ గ్రామంలో పడింది. దాంతో ఇక్కడ ఒక భయంకరమైన దుష్టరాక్షసుడు జన్మించాడు. అతని పేరు అంసాస్. కానీ రక్తబీజ్ అంతా పవర్ అయినవి కాదు. తన రక్తం వల్ల మళ్ళీ రాక్షసులు జన్మించరు. అందుకే అంసాస్ కాళీమాతపై చాలా కోపం పెంచుకున్నాడు. అంసాస్ తన వంశంని అభివృద్ధి చెంది రాక్షసుల్ని ఉత్పత్తి చేయడం కోసం యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్ని ఎంచుకున్నాడు. వాళ్ళ గర్భంలో తన బీజాన్ని నింపి వాళ్ళ ద్వారా పుట్లల్ని పుట్టించి రాక్షసుల్ని పెంచాలి అనుకున్నాడు. దాని ద్వారా ఆ రాక్షసులతో ఒక సైన్యాన్ని రెడీ చేసి కాళికామాతపై యుద్ధం చేయాలన్నది అతని కోరిక. కానీ అంసాస్ ప్రయత్నములన్నీ విఫలమయ్యాయి. తన రక్తబీజిని ఏ ఒక్క అమ్మాయి కూడా సపోర్ట్ చేయలేకపోయింది. వాళ్ళంతా చనిపోయేవారు. ఇది తెలిసిన గ్రామ ప్రజలు కాళికామాతని వేడుకున్నారు. అప్పుడు కాళికామాత ఒక భక్తురాలికి దర్శనమిచ్చి తన రక్తాన్ని భక్తురాలి కంట్లో వేసింది. అప్పుడు తన అంసాస్ ని చంపేంత శక్తివంతురాల్లా తయారైంది. ఇది తెలుసుకున్న అంసాస్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇది చూసి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్న ఇక అంసాస్ లేడు అని. కానీ అంసాస్ ఎదురు చూస్తున్నాడు ఒక మంచి అవకాశం కోసం. ఇక్కడ మనకి తెలుస్తుంది కాళికామాత కరుణించిన భక్తురాలికి పుట్టిన బిడ్డలో అంసాస్ బీజం వేసినట్టయితే తన కోరిక నెరవేరిపోతుంది. దానివల్ల ఆమె భక్తురాలు తన కూతుర్లు పుట్టకుండా వారిని బలిచ్చింది. ఇది విన్న శ్వేత ఈ హిస్టరీ చాలా ఘోరంగా ఉంది అమ్మా, కానీ దీనికి ఈ కథకి మన వంశానికి సంబంధం ఏంటి అని అడుగుతుంది. దానికి అంబిక చెప్తుంది ఎవరైతే కాళికామాత భక్తురాలో ఆమె మన పూర్వీకురాలు. ఆ శక్తి మనకు కూడా తరతరాలుగా సంక్రమించింది. అందుకే ఆడపిల్లల్ని మన వంశంలో బలిచ్చారు పుట్టగానే. అలా జరగకుండా ఉండాలని నేను మీ నాన్న వేరే ఊరు వెళ్లిపోయాము. నువ్వు పుట్టావని తెలియకుండా మగపిల్లవాడు పుట్టాడని చెప్తూ గడిపాము. అందుకే మీ నాన్నగారు ఈ ఊరికి నిన్ను రానిచ్చేవారు కాదు అని చెబుతుంది. ఇది విన్న శ్వేత అయితే అంసస్ నన్ను కూడా చంపేస్తాడా అమ్మా అని అడుగుతుంది. అప్పుడు అంబిక అంటుంది నా కంఠంలో ఊపిరన్నంత వరకు నీ మీద ఎవరూ చెయ్యి వేయలేరు అని. తర్వాత సీన్ లో అంబిక వికాస్ వాళ్ళ నాన్నని కలుస్తుంది. ఆయన ఒక గ్రంథాన్ని ఇస్తాడు అంబికకి. ఇది శివాకర్ ఇచ్చాడు అని చెబుతాడు. అంబిక దాన్ని రూమ్ లోకి తీసుకువెళ్లి ఓపెన్ చేస్తుంది. అందులో కొన్ని బెంగాలీ భాషలో మంత్రాలు ఉంటాయి. అవి చదువుతుంది అంబిక. తనతో తన భర్త యొక్క ప్రెజెంట్ ని ఫీల్ అవుతుంది. అప్పుడే అంబికకి కాళికామాత దర్శనం కలుగుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ లో మనం విన్నాం కదా కాళికామాత దర్శనం జరిగితే తప్పకుండా పూజ చేయాలని. ఇప్పటికీ కాళికామాత దర్శనం జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ ఊర్లో ఎవరూ పూజ చేయలేదు. ఈ విషయం అంబిక వికాష్ కి చెబుతుంది. దాంతో వికాష్ కాళికామాత పూజ జరగాల్సింది అని చెబుతాడు. దాంతో గ్రామ ప్రజలందరినీ పిలిచి కాళికామాత పూజ జరుగుతుంది, అది అంబిక చేస్తుంది అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. అదే రోజు దీపిక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇది చూసి చాలా ఆనందపడిపోతారు అందరూ. అదే రోజు శ్వేత కూడా ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇది తెలిసిన అంసాస్ తన కంట్రోల్ చేసిన అమ్మాయిలందరినీ దీపికని శ్వేతని తీసుకురమ్మని పంపిస్తాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న అంబిక వాళ్ళ నుంచి శ్వేతని కాపాడుతుంది. తర్వాత ఆ ఊరు నుండి బయటికి వెళ్లిపోవడానికి లగేజ్ సర్ది కారులో బయలుదేరుతుంది. అప్పుడే వాళ్ళకి మార్గ మధ్యలో ఈ అమ్మాయిలంతా మళ్ళా కారుపై అటాక్ చేస్తారు. శ్వేతని ఎత్తుకుని వెళ్లిపోయి జయదేవ్ కి అప్పచెప్తారు. ఇది చూసిన అంబిక కన్ఫ్యూజన్ లో ఉంటుంది. దాంతో సో కోలిపోతుంది. జయదేవ్ శ్వేతని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోతాడు. సోలోకి వచ్చిన అంబికకి ఒక గుడిసెలో ఉంటుంది. ఎదురుంగా ఒక ముసలావిడ ఉంటుంది. ఈ ముసలావిడ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో కాళికామాతకి పూజ చేస్తూ కనిపించింది. సుధాకర్ వాళ్ళ చెల్లిని బలివ్వడానికి చూసింది. కానీ నిజానికి ఆమె ఆ పిల్లని బలివ్వలేదు. నేను ఇంత చిన్న పిల్లని బలివ్వలేదు,
కాళికామాత బలి కోరుకోదు అని చెబి వెళ్లిపోతుంది. అప్పుడే కోపంలో ఉన్న జయదేవ్ చేతిలో కత్తిని తీసుకొని ఆ బిడ్డను నరికేస్తాడు. ఇది జరిగిన విషయం మొత్తం అంబికకి చెబుతుంది. అదే సమయంలో జయదేవ్ ఆ దుష్టశక్తి యొక్క అనుచరుడుగా మారిపోయాడు. ఈ గ్రామానికి సర్పంచ్ కూడా అయ్యాడు. దానికి బదులుగా తన వంశాన్ని అప్పగిచ్చాడు. జయదేవ్ ఆ దుష్టశక్తికి అర్పించాడు తన జీవితాన్ని. దాంతో జయదేవులగా మారిపోయాడు ఆ దుష్టశక్తి. అందుకే జయదేవ్ నీ కూతుర్ని వెతికెళ్లాడు. తన బీజాన్ని నీ కూతురు గర్భంలో వేసి తన వంశాన్ని పెంచుకుందామని. ఇదంతా జరగకముందే నువ్వు కాళికామాత అనుగ్రహం పొందాలి, దానికి పూజ చేయాలి అని చెబుతుంది. దాంతో అంబిక పూజ స్టార్ట్ చేస్తుంది. పూజ అనంతరం కాళికామాత అంబికకి దర్శనమిస్తుంది. తన నుదుటిపై కుంకుమ పెట్టి పవర్స్ ని ఇస్తుంది. దీంతో అంబిక కత్తి తీసుకొని అంశాస్ ని యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అప్పుడే జయదేవ్ తను వశం చేసుకున్న అమ్మాయిల్ని అంబికపై అటాక్ కి పంపిస్తాడు. అంశాస్ లాగా మారి శ్వేత గర్భంలో తన బీజాన్ని వేయడం స్టార్ట్ చేస్తాడు. అంబిక ఆ పిల్లలతో ఫైట్ చేసి అంశాస్ కంట్రోల్ నుంచి వాళ్ళని కాపాడుతుంది. తర్వాత అంశాస్ తో ఫైట్ చేస్తుంది. కానీ అంబిక శక్తి సరిపోదు అంశాస్ తో ఫైట్ చేయడానికి. దీంతో అంశాస్ అంబిక ఒక కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఒక మూలన పడేస్తాడు. దీంతో ఆమె సోకోలిపోతుంది. కాసేపటికి కాళికామాత అంబికలో ప్రవహిస్తుంది. ఒక కల్కి రూపాన్ని ధరించి అంశాస్ ని అంతం చేస్తుంది. తర్వాత పిల్లలందరూ సేఫ్ గా తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు ఆ ముసల్ది అంబికకి చెబుతుంది, నిజానికి అంశాస్ గెలిచాడు, అతను నీ కూతురులో తన బీజాన్ని వేశాడు అని చెబుతుంది. ఇప్పుడు అంబిక తన సొంత కూతుర్ని బలి ఇవ్వాలి, లేకపోతే ఆ రాక్షసుడు శ్వేత కడుపులో జన్మిస్తాడు. గుండెని నిబ్బరం చేసుకుని తన కూతుర్ని బలివ్వడానికి సిద్ధమవుతుంది. బలివ్వడానికి కత్తి పైకి లేపుతుంది. అప్పుడే కాళికామాత తన శక్తితో ఆ బీజాన్ని అంతం చేస్తుంది. వెంటనే ముసల్ది ఆగు అని అరుస్తుంది. దాంతో అంబిక కాళికామాతకి ధన్యవాదాలు చెప్తుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. కానీ లాస్ట్ లో ఒక భయంకరమైన దుష్టమాత్మని చూపిస్తారు. అది మాధవన్ గొంతుతో వినిపిస్తుంది. ఇక్కడ మనకి అర్థమవుతుంది మా 2 పార్ట్ కూడా ఉందని. అందులో మాధవన్ ఒక గ్రేట్ రోల్ ని పాటిస్తున్నాడు అని. సో ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. గాయ్స్, ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాకీర్, సైనింగ్ అవుట్.